హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ మన అగ్ని పరీక్షలో సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఇవాళ చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు. నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ మంది వచ్చారు యాక్చువల్లీ. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి పవన్ తణుకు. అతని పేరు డిమాండ్ పవన్ అంట. స్పోర్ట్స్ పర్సన్ అండ్ యూనివర్సిటీ లెవెల్లో మోడలింగ్ చేశాడంట. ఐ మీన్ లైక్ సమ్ కాంపిటీషన్స్ కూడా మోడలింగ్లో విన్ అయ్యాడు. అండ్ యాక్టింగ్ ట్రై చేస్తున్నాడు, బట్ ఛాన్సెస్ ఇంకా దొరకలేదు. సో ఇలా బిగ్ బాస్ ఆపర్చునిటీ యూస్ చేసుకొని యాక్టింగ్ ఫీల్డ్లో ఏమన్నా ఛాన్సెస్ దొరుకుతాయేమో అని ఇటువైపు వచ్చాడు. సో ఇంకా అప్పుడు ఆ డిమాండ్ అంటే ఏంటని అడిగితే అదొక ఎంపెరర్ అంట. ఏవో కామిక్ నావెల్స్ ఏవో చదువుతాడంట. సో అందులో ఒక ఎంపెరర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలా ఒక నేమ్ అలా పెట్టుకున్నాడు. సో ఇంకా తనే అడిగాడు లైక్ కెన్ ఐ షో మై స్కిల్స్ అని. అప్పుడు ఇంకా అలా అప్ సైడ్ డౌన్ వాక్ చేశాడు, లైక్ తలకిందులుగా హ్యాండ్స్తో వాక్ చేశాడు. అండ్ అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది బాడీ అయితే. కొన్ని స్టంట్స్, జిమ్నాస్టిక్ స్టంట్స్ ఏవో చేశాడు. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ఫిజికల్గా కూడా అంటే ఏదైనా టాస్క్స్ వచ్చినా లైక్ మంచిగా పర్ఫామ్ చేసేలా అనిపించాడు. అండ్ ఇంకా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడిగితే లైక్ అంత లైక్ రిలేషన్స్ ఏం నేను లేవు, బట్ ఒక్క లైక్ క్రష్ అయితే ఉండేది, జెన్యున్ క్రష్, బట్ మ్యారేజ్ అయిపోయిందని చెప్పాడు. సో ఎందుకు అంటే లైక్ ఆమెను అప్రోచ్ అవ్వలేదు అట్లా అడిగితే సెటిల్ అయ్యాక వెళ్దాం అనుకున్నా, బట్ ఇలా జరిగిపోయింది అన్నట్టు చెప్పాడు. సో ఇంకా ఏవో ఒక యాక్ట్ కూడా ఏదో చేశాడు. సూపర్ హీరో మూవీస్ నుంచి తీసుకున్న లైక్ ఒక చిన్న యాక్ట్ ఏదో చేశాడు. అండ్ పుషప్స్ ఒక 27 చేశాడు పైన, లైక్ తన మీద 2 టైర్స్ అలా పెట్టారు. సో ఇంకా బిందు మాధవి ఏమో ఏమన్నా డార్క్ సీక్రెట్ తన గురించి చెప్పమని అడిగారు. ఇంకా డార్క్ సీక్రెట్ అంటే లైక్ ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరో ఒక లేడీ లైక్ ఇలా హగ్స్ కిస్ ఏవో చేయడానికి ఇలా ట్రై చేశారు, ఇది ఎవరికి తెలియదు అన్నట్టు ఇది చెప్పాడు. అది ఎంజాయ్ చేసావా అంటే కొంచెం చేశాను, కొంచెం చేయలేదు అట్లా చెప్పాడనమాట. ఇంకా జడ్జెస్ అయితే ఇంకా ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. మేబీ అంటే ఫిజికల్లీ చాలా లైక్ స్ట్రాంగ్ ఉన్నాడు అతను. అండ్ లైక్ బిహేవియర్ వైజ్ కూడా లైక్ బ్యాలెన్స్డ్గా అనిపించాడు. సో ఇంకా ముగ్గురు గ్రీన్ ఇచ్చారు అతనికి. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రీజ వైజాగ్. ఈమె కొంచెం అంటే వియర్డ్గా కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ ఎంట్రీతోనే అరుస్తా అలా లైక్ ఈమె యాంకర్ అన్నట్టు లైక్ హలో అందరికీ నమస్కారం అట్లా అందరూ బాగున్నారా ఇట్లా లైక్ కైండ్ ఆఫ్ యాంకరింగ్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చింది. ఐఎమ్ శ్రీజ అమ్మాయి పేరు శ్రీజ దమ్ము. ఆమె శ్రీజ దమ్ము చూపిస్తా, దుమ్ము లేపేస్తా, సంథింగ్ అలా ఏవో ట్యాగ్ లైన్స్తో ఇంకా అలా ఎంట్రీ ఇచ్చింది. ఇంకా శ్రీముఖి కూడా లైక్ శ్రీముఖి మాట్లాడదామన్నా ఆమెను కూడా మాట్లాడనివ్వట్లా శ్రీముఖి గారిని కూడా. సో జడ్జెస్ని కూడా మీరే క్వశ్చన్స్ అడిగే ముందు నేనే చెప్తాను నేను ఎందుకు యూనికో, మీరు నన్ను ఎందుకు తీసుకోవాలో ఇట్లా లైక్ అలా డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ ఇంకా కొన్ని వియర్డ్గా కూడా అనిపించాయి. లైక్ నేనే చెప్తా అన్నారు కదా, లైక్ జడ్జెస్ ముగ్గురు కన్నా కూడా నేనే బెటర్ అన్నట్టు, నేను నవదీప్ కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇవ్వగలను, బిందుని ఆడపులి అంటారు కదా, ఇప్పుడు ఆ టైటిల్ నాకు వస్తుంది, నేను ఆడే గేమ్ చూసాక ఇంకా నాకు వచ్చేస్తుంది ఆ టైటిల్. ఇంకా అభిజిత్ మైండ్ గేమ్ ఒకటే ఆడగలరు, నేను మైండ్ గేమ్ ప్లస్ ఫిజికల్ బోత్ రెండు నేను ఆడగలను. ఇంకా ఇలా లైక్ కైండ్ ఆఫ్ వియర్డ్గా అండ్ అలా లైక్ అభిజిత్ అయితే డైరెక్ట్ ఇంకా అలా మాట్లాడుతుంటే కొంచెం లైక్ ఎక్కువగా మాట్లాడుతుంటే ఇంకా రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశారు.
అండ్ దానికి కూడా లైక్ నాకు భయపడి నన్ను చూసి లైక్ అలా ఇచ్చేసారన్నట్టు మాట్లాడడం. అండ్ నవదీప్ అయితే లైక్ చాలా లైక్ ఫన్నీగా ఫీల్ అయ్యారనమాట ఆమెను చూసి. అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తావు ఏంటి అని అడిగితే ఇలా సాఫ్ట్వేర్ డెవలపర్ని. లైక్ మా మేనేజర్ కూడా నన్ను లైక్ తట్టుకోలేకపోయాడు. అసలు నీకు జాబ్ ఎవరు ఇచ్చారని శ్రీముఖి అడిగింది. వాళ్ళు ఇచ్చుండ్రు, ఈమె వెళ్ళి తీసేసుకొని ఉంటుంది ఇలానే అరిచి అరిచి అని లైక్ నవదీప్ కౌంటర్ వేశారనమాట. అది లైక్ చాలా ఫన్నీగా జరిగింది. అంటే అది ఎంకరేజ్ చేయకూడదు కానీ అలాంటి బిహేవియర్, బట్ చూడటానికైతే ఫన్నీగా జరిగింది. ఇంకా బిందు మాధవి అయితే నీ వాయిస్ అయితే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అంటే తనే ఒప్పుకుంది. నాదైతే నేను డబ్బా రేకులు రాని సంథింగ్ తనే సో యా తనే ఒప్పేసుకున్నారు అనమాట. అలాగ నా వాయిస్ అలానే ఉంటుంది అన్నట్టు. ఇంకా మ్యారేజ్ మీద ఒపీనియన్ అడిగితే యా చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ఎలోన్ ఉండలేం కదా అన్నట్టు అంది. అప్పుడు నవదీప్ అయితే ఒకళ్ళే మాట్లాడలేం కదా, వినడానికి ఒకళ్ళు ఉండాలి కదా, సంథింగ్ ఏదో కౌంటర్ ఇచ్చారు. ఇంకా బాయ్ ఫ్రెండ్ అట్లున్నారా అంటే నన్ను తట్టుకోవడమే కష్టం అంటే ఇంకా అసలు నవదీప్ ఇంకా ప్రతిదానికి ఒక కౌంటర్ అనమాట. ఆమె ఉన్న లైక్ బిహేవియర్కి, లైక్ ఆమె మాట్లాడే విధానానికి, ఇంకా ప్రతిదానికి. ఇంకా యా టాస్క్ అయితే లైక్ స్కిప్పింగ్ చేయమన్నారు. స్కిప్పింగ్ చేస్తా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఏ కలర్ ఇష్టం, ఏ ఫుడ్ ఇష్టం లేదు, ఏ హీరో ఇష్టం లేదు, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా అసలు మేము నిన్ను ఎందుకు పంపించాలి బిగ్ బాస్కి అని అడిగితే ఎందుకు పంపించకూడదు, నా వల్ల మీకు టీఆర్పీ వస్తుంది, నేను అంటే ఫన్ చేయగలను, గొడవలు పెట్టుకోగలను, సో ఈ రీజన్స్ చాలు కదా పంపించడానికి అన్నట్టు తను డిఫెండ్ చేసుకుందనమాట ఎందుకు పంపించకూడదు అని. ఇంకా శ్రీముఖి జడ్జెస్ని అడుగుతుంది లైక్ నవదీప్ ఏంటి అంటే లైక్ వాళ్ళిద్దరూ ఇరిటేట్ అవ్వడమే నాకు ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. అంటే బిందు అను అభిజిత్ ఆమెను చూసి చాలా ఇరిటేట్ అయిపోయేసరికి ఇంకా లైక్ వాళ్ళ రియాక్షన్స్ కానీ అలా తను ఫన్నీగా లైక్ ఫీల్ అయ్యి ఇంకా మనకు కూడా ఫన్ జనరేట్ అయింది దానివల్ల. సో ఇంకా అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు, ఆల్రెడీ అభిజిత్ బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. నవదీప్ ఏంటంటే లైక్ ఇప్పుడు మిగిలిన వాళ్ళతో ఈ అమ్మాయి కూడా యాడ్ అయినప్పుడు అది ఎలా ఉంటుంది అన్న ఒక క్యూరియాసిటీ కోసం లైక్ గ్రీన్ ఇస్తానని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. సో ఈవెన్ శ్రీముఖిని కూడా నీకు కూడా ఉంది కదా అలాంటి ఫీలింగ్ అంటే అవునని శ్రీముఖి కూడా అంది. సో యా ఇంకా అలా జరిగింది ఆ అమ్మాయిదైతే. బట్ సో ఇప్పుడు నాకు కొంతమంది అయితే వచ్చిన వాళ్ళలో అండ్ ఈమె కూడా కొంచెం ఇలా ఎక్కువ కొంచెం హైపర్గా ఉంటే వాళ్ళు తీసుకుంటారు మనల్ని బిగ్ బాస్కి. సో కావాలని మనల్ని గొడవలు వేసుకునే వాళ్ళలాగా పోర్ట్రే చేద్దాం అన్నట్టు అలా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సో అంటే వాళ్ళు ఓకే నిజంగానే అలాంటి రియల్ లైఫ్లో కూడా అలా ఉండే వాళ్ళు అయితే ఇంకా ఓకే, అది వాళ్ళని వాళ్ళు చూపించుకున్నారు అనుకోవచ్చు. అది నిజమో కాదో మనకి ఇంకా ఫర్దర్గా వాళ్ళు షోలో ఉంటే ఆర్ తర్వాత తెలుస్తుంది. బట్ అలా కాకుండా తీసుకుంటారు కదా అని ఇలా బిహేవ్ చేస్తే మాత్రం ఐ డోంట్ లైక్ ఇట్. అండ్ నిజంగా ఇలా మరీ ఇంత ఎవరు ఉండరు అనుకుంటున్నారు రియల్ లైఫ్లో ఈ టైప్లో. చూద్దాం లైక్ ఎనీవే ఒక గ్రీన్ ఉంది కాబట్టి ఆమె నెక్స్ట్ లెవెల్స్లో కూడా ఉంటుంది. సో అప్పుడు చూసి జడ్జ్ చేద్దాం. నెక్స్ట్ తేజ సజ్జా గారు వచ్చారు మిరాయి మూవీ ప్రమోషన్స్ కోసం. ఆ తర్వాత ఊర్మిళ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఈమె మోడల్
అండ్ ఫెమినా మిస్ ఇండియా అంట, లైక్ తెలంగాణ నుంచి 2023లో ఇలా 2 సార్లు రిప్రజెంట్ చేసిందంట తెలంగాణని. అండ్ వెయిట్ లిఫ్ట్ చేయమన్నారు ఫస్ట్ టాస్క్ వచ్చేసి. వెయిట్ లిఫ్ట్ చేసింది. తర్వాత ఇలా లైక్ తేజ సజ్జా గారికి ప్రపోజ్ చేయమంటే నేను ఇప్పటిదాకా ఎవరికి ప్రపోజ్ చేయలేదు అట్లా సంథింగ్ చెప్పింది. ఎందుకు చేయలేదంటే నాకు చాలా క్వాలిటీస్ కావాలి, ఫొటోస్ నా ఫోటోలు తీయాలి, ఎన్ని తీయమన్నా, ఆర్ చాలా పేషెంట్గా ఉండాలి, ఇట్లా చెప్తా ఉంది. అండ్ సరే ర్యాంప్ వాక్ చెయ్యి, మోడల్ కదా అని ర్యాంప్ వాక్ చేయమంటే ర్యాంప్ వాక్ చేశారు. ఆ పేడ ఫేస్కి పూసుకోమంటే పూసుకున్నారు. పిడకలు కొట్టడం, ఇలా చిన్న చిన్న టాస్క్లు ఏవో ఇచ్చారు. అసలు బీబీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలనుకుంటున్నా అట్లా చెప్పారు. బట్ నవదీప్ అడిగారు, అంటే ఆల్రెడీ నువ్వు మోడల్ ఆర్ ఇవన్నీ అంటే నీకు బీబీ ఏం ప్రాబ్లమాటిక్ అనిపించదు కదా, కంఫర్ట్ జోనే కదా బిగ్ బాస్ కూడా అన్నట్టు అడిగారు. అది లాజికల్గా అనిపించింది. సో అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు, బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. నాకు జడ్జెస్ ఎలా అనిపించారంటే నవదీప్ ఏమో అస్సలు మా సెట్ కారు అనుకుంటే డెఫినెట్గా రెడ్, అందరు ముగ్గురు రెడ్ ఇస్తున్నారు, అసలు సెట్ కారు అంటే డెఫినెట్గా. కొంచెం డౌట్ ఉంటే లైక్ ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్స్ మనకి అంత లైక్ ఎస్ అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పలేము, నో అంటే ఖచ్చితంగా నో అని చెప్పలేము. అట్లా అటు ఇటు కాకుండా మిడిల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి నవదీప్ గ్రీన్ ఇస్తున్నారు, అభిజిత్ రెడ్డే ఇచ్చేస్తున్నారు. అలా ఉన్నా కూడా బిందు మాధవి గారు కొంతమందికి రెడ్ కొంతమందికి గ్రీన్ అట్లా ఇస్తున్నారు అన్నట్టు అనిపించింది చూస్తే. నెక్స్ట్ శాస్త్రి ఫ్రమ్ హైదరాబాద్, చిదానంద శాస్త్రి అంట. కొంచెం లేడీ గెటప్లో అట్లా వచ్చారు. ఏంటి మీరు అంటే లైక్ మీరు జెండర్ ఏంటి అట్లా అడిగితే అంటే నేను మెన్నే, బట్ నేను డ్రాగ్ సమ్ ఉమెన్ని ఆర్టిస్టిక్గా ప్రజెంట్ చేయడానికి ఇలా డ్రాగ్ కాన్సెప్ట్తో ఇలా లైక్ తిరుగుతూ ఉంటాను అన్నట్టు చెప్పారు. అసలు అది ఏంటి కాన్సెప్ట్ ఏంటి అంటే లైక్ మనం ఇలా జస్ట్ ఎల్జిబిటిక్యూ గురించి కానీ ఆర్ ఏ జెండర్ గురించి అయినా మనం కొంచెం వాళ్ళ గురించి ఒక సాంగ్తో అంటే వాళ్ళలాగా డ్రెస్అప్ అయ్యి ఒక సాంగ్తో వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఇలా ఆ కాన్సెప్ట్ని డ్రాగ్ అంటారంట. సో ఒక సాంగ్ పాడతానని చెప్పారు, 30 సెకండ్స్లో పాడమన్నారు. ఆ సాంగ్ పాడారు. సాంగ్లో ఏంటంటే ఇలా సెక్షువల్ ఓరియంటేషన్ గురించి లైక్ ఎవరేంటి అన్నట్టు ఆ సాంగ్లో పాడుతూ వచ్చారు. సరే మీరు అసలు హౌస్లో ఎలా ఉంటారు, ఇలానే ఉంటారా, ఐ మీన్ ఇప్పుడు లేడీ గెటప్లో ఉన్నారు కదా అలానే ఉంటారా అంటే కాదు, తన రియల్ ఓరియంటేషన్ మెన్నేనంట. సో అక్కడ కూడా అలానే ఉంటా అన్నట్టు అన్నా. సో అప్పుడు నార్మల్గా మెన్ గెటప్లోనూ వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకా అప్పుడు అసలు మీ పర్పస్ ఏంటి బిగ్ బాస్కి వెళ్ళడానికి అని అడిగితే ఇలా సేమ్ ఇప్పుడు తన వాట్ ఎవర్ కాన్సెప్ట్ రియల్ లైఫ్లో ఏ జాబ్ అయితే చేస్తున్నారో అదే అక్కడ ఇంకా బిగ్గర్ ప్లాట్ఫామ్కి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇది చూస్ చేసుకున్నా అని చెప్తారు. ఇంకా వాళ్ళందరూ లైక్ నవదీప్ ఓకే మీ ఇంటెన్షన్ బాగుంది, బట్ దానికి ఈ ప్లాట్ఫామే అవసరం లేదు అని చెప్పారనమాట. అది నిజమే అనిపించింది, ఈ ప్లాట్ఫామే అంత అవసరం లేదు అన్నట్టు. ముగ్గురు రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశారు. సో ఆయన టోటల్గా ఇంకా ఎలిమినేట్ అయిపోయారనమాట. నెక్స్ట్ నరసయ్య తాత ఫ్రమ్ లక్ష్మీపురం అంట. సో ఈయన కూడా కొంచెం నిన్న వచ్చారు కదా కేతమ్మ గంగవ్వ గారి ఆ టైప్లో అనమాట ఈయన కూడా. సో ఈయన కూడా ఏంటంటే నాకు పాటలు పాడటం అనేది ఒక ఇష్టము, సాహిత్యం కానీ అట్లా ఆయనకి ఇష్టం ఉంది అని చెప్పి ఒక పాట పాడారు ఫార్మర్స్ మీద. సో ఇట్లా నా పాటకి ఒక లైక్ సూసైడ్ చేసుకునే ఒక అతను కూడా లైక్ ఒక ఫార్మర్ కూడా
ఆ పాటకి ఇన్స్పైర్ అయ్యి ఆగిపోయారు. ఆయనే చెప్పారు నాతో ఇలాగా. సో అలానే ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో ఇంకా చాలామందిని ఇన్స్పైర్ చేయాలి నా పాటతో అన్నట్టు చెప్పారు. సో సేమ్ ఈయనకు కూడా ఈ పర్పస్కి అయితే ఈ బిగ్ బాస్ కాకుండా మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆర్ ఇంకా వేరే విధంగా కూడా తీసుకెళ్ళచ్చు అని ఇంకా ఈయనకు కూడా 3 రెడ్ ఇచ్చేశారు. ఇంకా నాగ ప్రశాంత్ ఫ్రమ్ విజయవాడ అడ్వొకేట్ అంట. ఇంకా స్కిట్స్ చేస్తారంట, కామెడీ స్కిట్స్. అంటే 3 జనరేషన్స్ లైక్ తాత, కొడుకు, మనవడు ఇట్లా 3 జనరేషన్స్ తనే రోల్ తీసుకొని 3 రోల్స్ తనే చేసి 3 లైక్ కామెడీ వేలో ప్రజెంట్ చేస్తా అన్నట్టు చెప్పాడు. ఇంకా లా ఎందుకు అంటే మదర్ కోసం అంట. బీటెక్ కూడా చేశారు, అదేమో ఫాదర్ కోసం అంట. ఇప్పుడు బిగ్ బాస్ నీ కోసమా అన్నట్టు ఫన్నీగా మాట్లాడారు. ఇంకా ఇతనికి కూడా అంటే ఓకే, ఇతను లైక్ ఇతని గురించి పెద్దగా ఏం తెలియలేదు కాబట్టి మాకు అంత ఐడియా ఏం రాలేదని చెప్పి అభిజిత్, బిందు మాధవి ఇద్దరు రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చారు. నవదీప్ కూడా అంత లైక్ ఇంట్రెస్టెడ్గా లేరు. బట్ అతనే అడిగాడు అనమాట, ఇంకొక ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటా అన్నట్టు. సో సరే ఇస్తున్నాను, బట్ నెక్స్ట్ టైం ఫస్ట్ నువ్వే ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు సరిగ్గా ప్రూవ్ చేసుకోలేకపోతే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది నువ్వే అన్నట్టు అన్నారు నవదీప్ అతన్ని. సో హోల్డ్లో ఉన్నారు అతను. నెక్స్ట్ శ్రియా ఫ్రమ్ నెల్లూరు. ఈ అమ్మాయి కూడా చాలా లైక్ 19 years ఏజ్ అంట. చాలా చిన్నపిల్ల ఉంది చూడటానికి. నేను చూసి చిన్నపిల్లలాగా ఉంది అనుకున్నా. సో ఆమె కూడా నాకు కొన్ని నచ్చినాయి అనమాట. ఆ ఏజ్కే కాన్ఫిడెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవడం. లైక్ ఎంట్రీతోనే ఒక యాంకర్ లాగా ఎంట్రీ ఇచ్చింది, యాంకర్ వేలో. సో తన ప్యాషన్ కూడా యాంకర్ అవ్వడం అంట, యాంకరింగ్ ఇష్టం అంట తనకి. సో ఇంకా యాంకరింగ్ క్వాలిటీస్ ఏంటి మర్చిపోయి, తను అసలు యాక్చువల్లీ బీబీఏ ఫైనల్ ఇయర్ అంట, బీబీఏ. సో ఆ ఫైనల్ ఇయర్కి ఇంకా కొంచెం లైక్ మేనేజ్ చేసుకోగలనంది. లైక్ నిన్న దివ్య నిఖిత గారు ఎవరు వచ్చారు కదా నిన్న, ఎవరు దివ్య. సో అట్లానే ఈమె కూడా లైక్ స్టడీస్ లాస్ట్ ఇయర్లో ఉంది. సో ఈ ఆపర్చునిటీ వస్తే ఇక్కడికి ఇంకా దీనికోసం వచ్చేసారు. ఇంకా వాళ్ళ మామ్ ఏమో లైక్ కుక్ అంట, డాడ్ ఏమో టైలర్ అంట. సో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అలా అంటే ఇంకా వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా మరి నువ్వు కూడా ఫినాన్షియల్గా కానీ అలా అంటే, నేను ఆల్రెడీ లైక్ హెల్ప్ చేస్తున్నాను. లైక్ నేను అంటే కాలేజ్ తర్వాత ట్యూషన్స్ చెప్తారంట, దెన్ వీడియోస్ చేయడము ఏదో చెప్పారు. అండ్ కుక్ అన్నారు కదా వాళ్ళ మా అమ్మ, హెల్ప్ కూడా చేస్తాను అని చెప్పారు. అండ్ తమిళ్లో యాంకరింగ్ కూడా చేశారంట. మరి లైక్ ఏమన్నా షోస్కి చిన్న షోస్కి అలా ఏమైనా చేశారేమో. ఇంకా సో నాకు బాగానే అనిపించింది, లైక్ 19 years ఏజ్లోనే లైక్ ట్యూషన్స్ చెప్పడం ఆర్ ఇలా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది లైక్ ఇట్స్ అ గుడ్ థింగ్. సో ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్స్ కూడా ఇచ్చారు. ఇంకా సెలెక్ట్ అయ్యేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి లైక్ శ్రీముఖి అండ్ ఆ అమ్మాయి కూడా హక్ చేసుకొని, సో లైక్ జెన్యున్ హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఎవరైనా జెన్యున్గానే హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఇంకా స్మాల్ ఏజ్ కదా, సో చాలా హానెస్ట్గా జెన్యున్గా అనిపించారు. సో నెక్స్ట్ రవి ఫ్రమ్ శ్రీకాకుళం అంట. ఈయన యాక్చువల్లీ గ్రూప్ డిస్కషన్లో మెన్ ఆర్ గ్రేట్ అంటే మగాళ్ళే గ్రేట్ అన్నట్టు వాదిచ్చారంట. సో ఎందుకు అలా వాదిచ్చారని అడిగారు. నేను మా ఫ్యామిలీలో నేనే మెయిన్ పిల్లరు. సో మా ఫ్యామిలీలో నేను పెట్టే ఎఫర్ట్స్కి దాన్ని బట్టి నేను మగాళ్ళే గ్రేట్ అన్నట్టు చెప్పాను అన్నట్టు అన్నాడు. సో అది ఓవరాల్గా
జనరలైజ్ చేయడం, ప్రపంచం అందరికీ అట్లా జనరలైజ్ చేయడం నాకు కరెక్ట్ కాదనిపించింది. వాళ్ళ ఇంట్లో మేబీ తను గ్రేట్ అయి ఉండొచ్చు, బట్ అందుకని మగాళ్ళందరూ గ్రేట్ అన్నట్టు పోర్ట్రే చేయడం నాకు అది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. సో శ్రీముఖి గారు హీల్స్ శారీ కట్టుకొని టాస్క్ చేయమన్నారు, లైక్ ర్యాంప్ వాక్ లాగా చేయమన్నారు. సో శారీ డ్రేప్ చేసుకొని ర్యాంప్ వాక్, హై హీల్స్తో ర్యాంప్ వాక్ చేసి ఉమెన్ ఆర్ గ్రేట్ అని చెప్పాలన్నారు. నేను శారీ కట్టుకొని హై హీల్స్ వేసుకొని వాక్ చేస్తా కానీ నేను అది చెప్పలేను, నా ఒపీనియన్ వేరు కదా, ఆ మాట ఎలా చెప్తాను అన్నట్టు అన్నాడు. సో ఇప్పుడు చెప్తావా లేదా అన్నట్టు అడిగితే ఇంకా సరే అని లైక్ ర్యాంప్ వాక్ చేసి మీరు చెప్పమన్నారు కాబట్టి ఉమెన్ ఆర్ గ్రేట్ అన్నట్టు చెప్పాడు. ఇంకా అది లైక్ ఎవరికి నచ్చలేదు, అందరూ ముగ్గురు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు అతనికి. సో అతను వెళ్ళిపోయాడు. ఇంకా ఒక అతను వచ్చారు, శ్రీతేజ రాజమండ్రి అంట, ప్లేబ్యాక్ సింగర్. అతనైతే బాగా పాడుతున్నాడు, బట్ అంటే సింగర్ అంట అతను బేసికలీ. సో బిగ్ బాస్కి సింగింగ్ కోసం వచ్చాడు, అంటే సింగింగ్లో ఏమన్నా తనకి స్కోప్ దొరుకుతుందేమో అని. ఇది ఆ ప్లాట్ఫామ్ కాదు అని నవదీప్ బిందు గారు రెడ్ ఇచ్చారు, అభిజిత్ ఏమో గ్రీన్ ఇచ్చారు. సో హోల్డ్లో ఉన్నారు, బట్ చూద్దాం. ఇంకా అలా చాలామంది ఎవరెవరో వచ్చారు. సో వాళ్ళవంత డీటెయిల్డ్గా చూపించలేదు అనమాట, అందరూ రిజెక్ట్ అయినట్టున్నారు. నెక్స్ట్ మనీష్ ఫ్రమ్ హైదరాబాద్. ఈయన ఫోర్బ్స్లో 30 to 100 లిస్ట్లో ఉన్నారంట, ఈయన 30th ప్లేస్లోనే ఎక్కడో. సో ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్. లైక్ మేము ఎలా వెళ్ళాలి ఆ ఫోర్బ్స్లోకి అన్నట్టు అడిగితే అందులో ఒక 30 కేటగిరీస్ ఉంటాయి. 30 కేటగిరీ ఒక్కొక్క కేటగిరీలో 30 మెంబర్స్ని తీసుకుంటారు. ఎన్ని కేటగిరీస్ ఉంటాయంటే అలా 10 కేటగిరీస్ అన్నాడు. తిను ఫినాన్స్ కేటగిరీలో తినకు అలా లిస్ట్ అయిందంట తన నేమ్. సో తను స్ట్రాటజీస్ కానీ అవి అన్నీ బాగా ఆడగలడంట. సో స్ట్రాటజిక్గా మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడగలను, నన్ను పంపిస్తే అన్నట్టు చెప్పుకున్నాడు. తనకు ఒక రిలేషన్షిప్ కూడా ఉండేదంట, 5-6 years వరకు ఉందంట ఈ రిలేషన్. తర్వాత తన వల్లే అది అయిందన్నట్టు, బ్రేక్ అయిందన్నట్టు, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా అన్నట్టు చెప్పాడు. సో ముగ్గురు గ్రీన్ ఇద్దాం అనుకున్నారు, బట్ నవదీప్ బిందు మాధవి గారు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అభిజిత్ ఏమో నేను గ్రీన్ ఇవ్వచ్చు కానీ మీకు గ్రీన్ ఇస్తే చాలా ఈజీ అయిపోయింది, అందుకని కావాలనే రెడ్ ఇస్తున్నాను, లైక్ ఇంకా మీకు కొంచెం టఫ్ చేద్దాము మీవే అన్నట్టు అని. లైక్ ఇద్దరు గ్రీన్ ఒకళ్ళు రెడ్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. ఇంకా నెక్స్ట్ కల్కి ఫ్రమ్ నల్గొండ. ఈమె కూడా మిస్ తెలంగాణ రన్నరప్ అంట. ఈమె కూడా తెలంగాణ రన్నరప్. చిన్నప్పటి నుంచి లైక్ హీరోయిన్ అవ్వాలన్న గోల్. ఇంకా వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలంట, లైక్ 4 members ఆడపిల్లలు ఈమెతో కలిపి. ఇలా వాళ్ళ డాడీకి గర్ల్స్ అంటే ఇష్టం లేదంట. లైక్ ఇప్పుడిప్పుడే తన లైక్ తను ఇప్పుడు బీబీకి సెలెక్ట్ అవ్వడం, తన లైఫ్లో అచీవ్ చేసినవన్నీ చూశాక ఆయన ఒపీనియన్ మారుతుంది అలా చెప్పారు. ఇంకా ఆర్మ్ రెజ్లింగ్ టాస్క్ ఇచ్చారు బిందు మాధవి గారితో, శ్రీముఖి గారితో. విన్ అయింది ఆమె. సో అభిజిత్ అండ్ నవదీప్ ఏమో గ్రీన్ ఇచ్చారు, గ్రీన్ ఫ్లాగ్స్. బిందు మాధవి గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. అయితే నాకైతే ఫస్ట్ వచ్చిన పవన్ ఫ్రమ్ తణుకు అండ్ శ్రీజ ఫ్రమ్ వైజాగ్, వీళ్ళు ఇంట్రెస్టింగ్గా అనిపించారు, కొంచెం కంటెంట్ కూడా ఎక్కువ ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరూ జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అనిపించింది. కొంచెం శ్రీజ అనే ఆమె కొంచెం బిహేవియర్ వియర్డ్గా ఉంది, బట్ లైక్ కంటెంట్ అయితే ఆమె చుట్టూ ఎక్కువ క్రియేట్ కానీ స్క్రీన్ స్పేస్ కానీ ఎక్కువ ఆమెకే వచ్చింది. బట్ కొంత అయితే నాకు సెలెక్ట్ అవ్వడానికి అలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. సో ముందు చూడాలి ఎంతవరకు లైక్ జెన్యూన్ ఉన్నారా లేదా అని. ఇది వాళ్ళ ఎపిసోడ్. ఇంకా ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అండ్ నేను నా ఒపీనియన్స్ ఎలా ఇచ్చాను, ఏమైనా పాయింట్స్ మిస్ అయితే సేమ్ కింద కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.